నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గరగా ఏడాది పూర్తి చేసుకుంది. ఇప్పటికే మరొక 10 రోజులు ఆగితే పూర్తి స్థాయిలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన కూడా కంప్లీట్ అవుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేషన్లకు సంబంధించి, మున్సిపాలిటీలకు సంబంధించి కొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలు పెడుతూ కొన్నిటిని డైరెక్ట్గానే విజయం సాధించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా ఆ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించి, ఆ యొక్క కార్పొరేషన్లకు సంబంధించి కూడా కూటమి గెలవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. ప్రధానంగా కడపకి సంబంధించి వైసీపీకి కంచుకోటగా ఎప్పుడు భావిస్తూ వస్తుంటారు రాయలసీమని. దాంట్లో ప్రధానంగా కడపకి సంబంధించి మేయర్ స్థానం పైన కూడా గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి. మళ్ళీ దాన్ని టీడీపీ కైవసం చేసుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అడుగులు అయితే పడలేదు. అయితే ఈరోజు కడప మేయర్ సురేష్ బాబుకి సంబంధించి ఒక కీలక పరిణామం చేసుకుంది. ఆయన్ని మేయర్గా తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. మేయర్గా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు కావచ్చు, మిగతాకి సంబంధించిన అంశాలు కావచ్చు చేయకూడదని చెప్పేసి ఒక రూల్ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని వాళ్ళు అతిక్రమించారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఏంటి ఇంత సడన్గా ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో తీసుకోవడం, ఇది నిజంగానే తప్పు చేసి తెచ్చారా, లేదంటే కక్షపూరితంగా ఎలాగైనా సరే మళ్ళీ అక్కడ మున్సిపాలిటీని చేజిక్కించుకోవడం కోసం ఏమన్నా చేశారనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. దీని మీద వాదోపవాదాలు ఎవరికి వారు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని రాజకీయ కుట్రుందంటూ కూడా అందరూ మాట్లాడుతున్నారు. అలాగే మిగతా మున్సిపాలిటీకి సంబంధించి చీరాలు చూసుకున్నా, బాపట్ల చూసుకున్నా మిగతా మున్సిపాలిటీని కూడా ఈరోజు టీడీపీ గెలుచుకుంటూ వచ్చింది. టీడీపీ అవిశ్వాస తీర్మానాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలకు సంబంధించిన వాళ్ళందరినీ తొలగించి వాళ్ళందరూ కూడా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే మిగతా అంశాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఇది ఏంటి, మేయర్ సురేష్ బాబు గారికి సంబంధించి సడన్గా ఇప్పుడు ప్రభుత్వం ఆయన్ని ఒక జీవో ఇచ్చేసి వెంటనే ఆయన్ని కడప మేయర్గా తొలగిస్తున్నామని చెప్పేసి చెప్పడము, ఆయన కుటుంబానికి సంబంధించి ఏదో కాంట్రాక్టులు చేశారని చెప్పేసి అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఈ ప్రక్రియ ఏంటి? గతంలో కూడా కడప స్థానాన్ని వైసీపీ అంటే మిగతా వాళ్ళకి సంబంధించి చూసుకున్న వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, అవిశ్వాసం పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు సడన్గా ప్రభుత్వం ఆయన్ని తొలగించేందుకు గల కారణాలు ఏముంటాయి అనుకుంటున్నారు? అశోక్ గారు, బేసిక్ గా దీంట్లో రాజకీయం ఉంది, సాంకేతిక పరమైన అంశం ఉంది. ఓకే, రెండింటినీ కలిపి చూడాలి, వేరు వేరు కూడా. రాజకీయం ఉంది, అలాగనే పూర్తిగా రాజకీయం అని చెప్పడం, సాంకేతిక అంశాలు కూడా ఉన్నాయి. రీజన్ ఏంటంటే కడప మేయర్ సురేష్ బాబు గారు వైసీపీలో కీలకమైన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సిన వ్యక్తి. కడప నగరపాలక సంస్థలో పట్టున్న పార్టీ. దాదాపు ఆ మున్సిపాలిటీల పట్టు కోసం మాధవి గారు ఎమ్మెల్యే చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అనేక సార్లు గొడవలు పడడం, వాళ్ళ ఇంటి పైన చెత్త వేయడం, చాలా ఫైటింగ్ జరిగిన వాళ్ళకి మధ్య మున్సిపాలిటీ నగరపాలకలో ఆధిపత్యం కోసం. ఏదైనప్పుడు కూడా ఒక అదును చూసి దెబ్బ కొట్టారా అన్నట్టుగా ఇది ఉంటుంది. టెక్నికల్ గా ఒక అంశం తోడవుతాం ప్రభుత్వానికి. మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందంటే, మున్సిపల్ చైర్మన్ ఆర్ మేయర్ ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు అందులో ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడినటువంటి కాంట్రాక్టులు చేయకూడదు. కాంట్రాక్టులు చేయకూడదు అనే చట్టం ఉంది. ఇది మంచి చట్టం, దీన్ని అభినందించాలి. ఎందుకంటే ఎవరైతే మేయర్లుగా ఉంటారో, ఎవరైతే కార్పొరేటర్ వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేసుకుంటా ఉంటే రాజకీయాల్లో మంచిది కాదు. అయితే దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు కడప సురేష్ బాబు గారు ఎవరైతే మేయర్ గారు ఉన్నారో వారు కుమారుడు ఒక కంపెనీతో వ్యాపారం కాంట్రాక్ట్ చేశాడు. కంపెనీ వచ్చి ఆయన కుమారుడి పేరుతో ఉంది. బహుశా ఆయన కుమారుడి పేరుతో ఏరే వాళ్ళు చేశారా, మొత్తం మీద కంపెనీ పేరుతో చేశారు. కాబట్టి ఇది మున్సిపల్ యాక్ట్ కు ఉల్లంఘన అవుతుంది, కాబట్టి ఇది చట్ట వ్యతిరేకం, కాబట్టి ఆయన తొలగిస్తున్నాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఇప్పుడు దీంట్లో సాంకేతిక అంశాలు సురేష్ బాబు గారు చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది చూసినప్పుడు ఒక టెక్నికల్ అంశం ఏమొస్తుంది, కాంట్రాక్టులు మేయర్ కుమారుడు, మేయర్ కుటుంబ సభ్యులు చేయకూడదు, వీళ్ళు చేశారు కాబట్టి తొలగించాము అనేది ప్రభుత్వం చెప్తుంది. అంటే సురేష్ బాబు గారి వాదన ఎట్లా ఉందంటే, మున్సిపల్ యాక్ట్ లోనే నారాయణ గారు గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ఒక జీవో ఏమి ఇచ్చారంటే 5 లక్షలు దానికి లోబడి, అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంజనీర్లు ఉంటారు, ఆ పైలో కమిషనర్ ఉంటారు, ఆ పైన స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, ఆ పైన మేయర్ ఉంటారు. ఈ దొంతరలో అన్ని పనులు, ప్రతి చిన్న పని మేయర్ దగ్గరకు పోవాలి, ప్రతి చిన్న పని కౌన్సిల్ కు పోవాలి అనేది కాకుండా ఒక 5 లక్షలు లోబడి ఏదైనా వర్క్ ఉంటే డైరెక్ట్ గా కమిషనర్ పరిధిలో అయిపోతాయి. కింది స్థాయి మళ్ళీ మేయర్ జుట్టు కూడా పోదు.
అంటే పాలసీ డెసిషన్స్ అంటే ఆ పని యొక్క ప్రాధాన్యత కొన్ని నామినేషన్ అడిగచ్చు ఎమర్జెన్సీ అయితే. కాబట్టి ఇప్పుడు 5 లక్షల పనే చేస్తున్నారని అనుకుందాం. ఇప్పుడు మేయర్ చెప్పు చేస్తున్నా పేపర్ మీద ఏమని వస్తుంది, అది కమిషనరు ఇంజనీర్ల పరిధిలో జరిగినట్టుగా వచ్చేస్తుంది. అవును. అదే కాబట్టి అది జరిగింది నా దృష్టికి రాలేదు కాబట్టి నాకు ఈ తప్పుతో సంబంధం లేదు, దురుద్దేశంతో చేశారని సురేష్ బాబు గారు అంటున్నారు. నిజంగా 5 లక్షల పనే జరిగిందా లేదా 10 లక్షల పని జరిగిందా? 5 లక్షలు దాటింది అనుకోండి, ఏమవుతుంది, స్టాండింగ్ కౌన్సిల్కి వెళ్తుంది. స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంటే అక్కడికి మేయర్ ఉంటారు కాబట్టి అప్పుడు తెలియదు అనడానికి స్కోప్ లేదు. కాబట్టి ఆయన చెప్పినట్టు 5 లక్షల పనే జరుగుండి ఆయనకు సంబంధం లేకుండా కమిషనర్ లోబలే జరుగుంటే ఇప్పుడు ఆయన బాధ్యులు కాలేడు. నాకు తెలియదండి, నాకేం సంబంధం. టెక్నికల్ గా ఇక్కడ అంశం లీగల్ గా చూస్తారు, టెక్నికల్ చూస్తారు తప్ప ఇప్పుడు మీరు మేయర్ ఉంటారు, మీ బంధువుకి ఇవ్వకుండా రక్తం ఇంకొక దగ్గరోడికి ఇచ్చేస్తారు, అది ఏమి టెక్నికల్ గా సాధ్యం కాదు మీరే చేసినా కూడా. కాబట్టి సాంకేతికంగా చూసినప్పుడు మేయర్ గారు చెప్పినట్టు 5 లక్షల లోపు పని అయితే మేయర్ ఖచ్చితంగా కోర్టులో రిలీఫ్ వచ్చేస్తుంది. ఏదైతే గవర్నమెంట్ సస్పెండ్ చేసిందో దానికి కోర్టులో పోతే స్టే వచ్చేస్తుంది. అలా కాకుండా 5 లక్షల పని కానీ పైన జరుగుతుంటే స్టాండింగ్ కౌన్సిల్ కానీ కార్పొరేషన్ జరుగుంటే మాత్రం నిస్సందేహంగా ఆయన ఈ సస్పెన్షన్ అర్హుడు అవుతాడు. అయితే ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏమవుతుందంటే ఇంకా మళ్ళీ ఫర్దర్ జీవోలు ఇస్తారేమో. ఇప్పుడు దీని బాధ్యులను సస్పెండ్ చేయాలిగా. ఇప్పుడు మేయర్ శాంక్షన్ చేస్తాడు, శాంక్షన్ చేయడం తప్పు అని చెప్పి కమిషనరు అక్కడున్న ఇంజనీర్లు అందరూ రాయాలిగా, కింద వాళ్ళందరూ ఉంటారుగా, ఈ దగ్గర నుంచి అందరూ రాయాలి కదా, ఇది మీ యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఇది కేటాయించడానికి లేదు, ఎందుకంటే మీ కుమారుడు చెవుడుదని యాక్ట్ నుంచి అయినా మీరు డెసిషన్ తీసుకుంటారని వాళ్ళకి వదిలేవాలి. అప్పుడు అట్లా రాస్తుంటే ఆయన డెసిషన్ కూడా తీసుకోలేడు. ఇప్పుడు ఈ సిబ్బంది అంతా కూడా పోతారు. నిజంగా అది జరుగునుంటే ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు 2 క్వశ్చన్లు వస్తాయి, ఏం కోర్టులో ఏమవచ్చు, రాజకీయం ఏమవచ్చు. కోర్టులో ఏం జరుగుతుందంటే 5 లక్షల లోపు అని అంటే స్టే రావచ్చు. ఇంకొన్నది అశోక్ గారు 10 నెలలు, ఈ మేయర్ పదవి ఉన్నది 10 నెలలు. ఆ కోర్టులో ఏదైనా రిలీఫ్ వచ్చేస్తే అడిగి అయిపోతుంది. అయితే 5 లక్షల పైన ఉంటే మాత్రం ఆయన సస్పెన్షన్ గురిగాక తప్పదు. అయితే రెండో క్వశ్చన్ ఏమొస్తుంది, వాట్ నెక్స్ట్, మళ్ళీ కొత్త మేయర్ని ఎన్నుకోవాలి. ఈ 10 నెలల కోసం ఎన్నుకోవాల్సింది, ఒక రోజైనా ఎన్నుకోవాలి తప్పదు కదా, ఎన్నుకోవాలి. ఇప్పుడు రసవత్తర రాజకీయం కడప కేంద్రంగా జరుగుతుంది. అదేమవుతుంది, ఇప్పుడు మాధవ్ గారు చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే, ఆమె వినదు, గట్టిగా నిలబడుతుంది, వాళ్ళు పోటీలో ఉంటారు. ఇంకా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా, ఖచ్చితంగా కార్పొరేటర్లు వాళ్ళు కూడా మొత్తం ఫుల్ మెజారిటీ ఉంది ఇప్పుడు కూడా. రేపు మళ్ళీ క్యాంపు రాజకీయాలు హోరాహోరీ కడపలో రసవత్రంగా ఉంటుంది. ఎన్నికలు జరిగినప్పటి నుంచి మేయర్ అయిన వరకు అదొక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇంకా ఆ యుద్ధంలో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా వైసీపీ నెప్పుడు, ఎందుకంటే కార్పొరేటర్లు మెజారిటీ వాళ్ళు కదా. తెలుగుదేశాన్ని మహా అంటే 3-4 ఉన్నారు, 1-2-3 ఈ పక్క నుంచి పోయినట్టున్నారు. వాళ్ళు ఫుల్ మెజారిటీ ఉంది. వైసీపీకి 2/3 మెజారిటీ ఉంది. ఒక 5 మందో 10 మంది తప్ప అందరూ వైసీపీతో ఉన్నారు. ఒకసారి జగన్ గారిని కూడా కలిశారు, ఆయన మనస్ఫూర్తిగా అభినందించాడు. ఇంకొంచెం పట్టుదలతో పోతారు. మన జడ్పీ చైర్మన్ ఏదైతే జరిగిందో, జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన కొత్త అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామాతో ఏర్పడిన దాంట్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది, తెలుగుదేశం పోటీ కూడా పెట్టలేదు. కాబట్టి ఆ పట్టు ఉంది, కార్పొరేషన్ ఆ పట్టు ఉంది. పోటీ అయితే జరుగుతుంది, మాధవ్ గారు ఒప్పుకునే సమాచారం కాదు. ఆమె చాలా ఫైట్ నిలబడుతుంది తెలుగుదేశం ఎమ్మెల్యే, అందులో మున్సిపాలిటీ మీద పట్టు సాధించాలనుకుంటారు. కానీ ఒకటి మాత్రం విజయం సాధించి ఈ సాంకేతిక అంశం పట్టుకుని ఆయన మీద యుద్ధం అయితే ఈ రోజు ఆయన అయితే దింపేయగలిగింది. అదే టెక్నికల్ గా కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టి దింపలేకపోయారు, కానీ ఈ సాంకేతిక అంశం బట్టి దించారు. బట్ రేపు మళ్ళీ మేయర్ ఎన్నికలు అయితే జరుగుతుంది. ఆయన దింపారు కాబట్టి ఆయన పోటీ చేయడానికి లేదు, కానీ ఓటు కార్పొరేటర్ గా ఉంటాడు. అంటే వేరే వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా అప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళని నామినేట్ పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ఖచ్చితంగా వైసీపీకి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఛాలెంజ్ గా తీసుకుంటారు కదా, జరిగిన తర్వాత వాళ్ళు బొమ్మంటారు కదా. ఫస్ట్ సురేష్ బాబు గారు హైకోర్టుకి వెళ్తాడు, ఒకవేళ టెక్నికల్ పాయింట్ దొరికితే స్టే వస్తుంది. ఒకసారి స్టే వచ్చేస్తే ఇంకా 5-6 నెలలు గడిచిపోతుంది. అంటే ఒక పాయింట్ అండి, నాకు ఇక్కడ హైకోర్టు స్టే ఇచ్చినా లేదంటే హైకోర్టులో స్టిల్ ఆ కేసుకు సంబంధించి వాదనలో ప్రతివాదనలు కొనసాగుతున్నా కూడా అప్పటి వరకు ఆయన ఇంకా మేయర్ గా కొనసాగాల్సిందే కదా. 100% స్టే వచ్చితే ఈ జీవోని సస్పెండ్ చేయడం, జీవో స్టే అవుతాడు, మళ్ళీ వాద ప్రతివాదం జరిగితే ఫైనల్ తీర్పు వస్తుంది. ఆయన సుప్రీం కోర్టు వరకు పోతారు కదా, ఊరికి వదలరు కదా. అవునవునవును, సాంకేతిక అంశం దొరికితే వదలరు కదా. అంటే అదే చెప్తున్నాను, 5 లక్షల లోపు పనే, 5 లక్షల పైన పనే సాంకేతికంగా ఆయన పరిధిలో జరిగిందా జరగలేదా కోర్టు చూస్తుంది. సాంకేతికంగా ఆయన పరిధిలో జరుగుంటే ఖచ్చితంగా సస్పెన్షన్ అర్హుడే. సాంకేతికంగా ఆయన పరిధిలో జరగకపోతే మాత్రం స్టే వస్తుంది. అప్పుడు మళ్ళీ వాద ప్రతివాదాలు టైం అయిపోతుంది 10 నెలలు. కానీ ఇది ఒకవేళ సాంకేతిక అంశాలు దొరకకుండా ఆయన సస్పెన్షన్ గురి అయితే ఎమ్మడే మేయర్ ఎలక్షన్ కి పోతారు. ఎలక్షన్ కి పోయినప్పుడు ఏమవుతుంది, ఆయన టైం పడిస్తుంది. సస్పెండ్ అయితే ఎండగా తెల్లాడుతున్న కొత్త మేయర్ ఎన్నుకోరు కదా. ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి ఖాళీ అయిన స్థానంలో వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు.
ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉంటారు, ఇంకోటి కూడా ఉంది, మేయర్ సస్పెండ్ చేసినప్పుడు డిప్యూటీ మేయర్ కావచ్చేమో, ఇన్ఛార్జ్ మేయర్ ఉంటారు అప్పటి వరకు. కానీ కొత్త మేయర్ని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించాలి. అవును, ప్రభుత్వం నిర్వహించాలి. దానికి ఇప్పుడు ఈ ఖాళీ ఏర్పడిందని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఆ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కలిపి అవి నిర్వహిస్తారు ఎలక్షన్ కమిషన్. కాబట్టి 2 నెలలు పట్టొచ్చు అది. అంతవరకు డిప్యూటీ మేయర్ గా ఉంటే డిప్యూటీ మేయర్ వైసీపీలేక, కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా జరుగుతుంది. ఫైనల్ గా ఇవన్నీ తోసి రాజధాని ఎలక్షన్ అంటూ జరిగితే మాత్రం ఖచ్చితంగా జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా గెలిచారు. దీంట్లో ఖచ్చితంగా అయితే ఈ దీంట్లో కూడా వాళ్ళు గెలుస్తారు. బట్ రసవత్తరమైన రాజకీయం, యుద్ధ వాతావరణ రాజకీయం అయితే కడప కేంద్రంగా మాత్రం ఖచ్చితంగా అందులో మహానాడు పెట్టబోతున్నారు. ఉత్సాహాలు నేను ఆ పాయింట్ అడుగుదాం అనుకుంటున్నా. 3 రోజులు మహానాడు పెట్టబోతున్నారు. ఇలాంటి సమయాల్లో అక్కడ ఏ అవకాశం వచ్చినా కూటమి చాలా పాజిటివ్ గా తీసుకొని దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి చాలా రెడీగా ఉంటుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత నియోజకవర్గం కాబట్టి చాలా ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంది. మహానాడు జరుగుతున్న ఉత్సాహం ఉంటారు. మాధవలత గారు స్పెషల్ ప్రత్యేకంగా ఆమె ఒప్పుకోరు, నిలబడతారు, ఎవరెవరు కొట్లాడతారు. కాబట్టి ఈ 2 కారణాల రీత్యా రసవత్తరంగా ఉంటుంది ఎలక్షన్ జరిగితే. లేకపోతే లీగల్ పొజిషన్ ఎట్టుంటే అటు జరుగుతుంది. కానీ ఇది కడప మేయర్ సస్పెన్షన్ అనేది రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగానే చూడాలి. అయితే నిజానికి ఈ సాంప్రదాయం మంచి, ఎందుకంటే మేయర్లుగా ఉండేవాళ్ళు, చైర్మన్ వాళ్ళ పిల్లలే కాంట్రాక్టులు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ అది టెక్నికల్ గా ఏం జరిగింది అనే దాన్ని బట్టి ఆయన భవిష్యత్తు ఉంది. మాత్రం కడప మాత్రం భవిష్యత్తులో కడప మేయర్ పేరుతో ఇంకొంతకాలం పాటు రసవత్తర రాజకీయం అయితే జరుగుతుంది. ఈ 10 నెలల పాటు ఆ సస్పెన్స్ ఉంటుంది. ఏంటి మరి ఇక్కడ ఫిరాయింపులు ఏమన్నా ఇంకా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా? ఎందుకంటే అవకాశం వచ్చింది ఇప్పుడు, ఏదో మరి టెక్నికల్ అంశం అంటారా, వేరే అంశం అంటారా, ఏదైనా సరే టీడీపీ వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. గతంలో కూడా మనం చూస్తూ వచ్చాము. విశాఖకు సంబంధించి చూసుకున్నా, లేదంటే విజయవాడకి సంబంధించి చూసుకున్నా, ఇలా చాలా వాటిలో వాళ్ళే అటు నుంచి ఇటు నుంచి అటు లాక్కొని గెలుచుకుంటూ వచ్చారు. సో అందులో కడప కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు కదా. నేచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కావడం, మాధవలత గారికి ఉన్న వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆలోచనల ధోరణి, ఆయన వ్యవహార శైలి వల్ల కావచ్చు, వాళ్ళు వదలరు. చివరి వరకు ఈ కార్పొరేట్ పైపెచ్చి ఇప్పుడు ఏమవుతుంది, ఆయన కోర్టుకి స్టేకి వచ్చారనుకోండి, మళ్ళీ ఆశ వదులుకుంటారు. ఫస్ట్ ఆయన కోర్టుకి వెళ్తాడు, స్టే వచ్చేసింది అనుకోండి, మళ్ళీ అవిశ్వాసం పైన, మళ్ళీ కొత్త మేయర్ పైన తెలుగుదేశం పైన ఆశలు పెట్టుకోదు, వదిలేస్తారు, జరిగేది జరుగుతుంది అనుకుంటుంది. కానీ స్టే రాకుండా దిగిపోతే మాత్రం, ఆయన స్టేకి నిరాకరిస్తే కోర్టు మాత్రం నిస్సందేహంగా మేయర్ ఎన్నిక జరుగుతుంది. అప్పుడు 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. ఎందుకంటే ఈ రోజు కోర్టు ఆయనకి రిలీఫ్ ఇవ్వకుండా గవర్నమెంట్ జీవోను సమర్థించింది అనుకోండి, రేపు తెల్లారితో మేయర్ ఎలక్షన్ జరగదు. డిప్యూటీ మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ గా ఉంటాడు, సీనియర్ ఎవరు ఉంటే 2 ఉంటారు కాబట్టి సీనియర్ ఎవరు ఉంటారు, వాళ్ళ కాలంలో జరుగుతుంది. 2 నెలలకో 3 నెలలకో రాష్ట్రంతో జరిగే ఖాళీలు భర్తీలో భాగంగా కడప మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. ఆ 2-3 నెలలు ఈ కార్పొరేట్లు కాపాడుకోవడం పెద్ద తలనొప్పి. ఎందుకంటే 3 నెలలు వాళ్ళని కాసుకోవాలి కదా. కాబట్టి అందువల్లే 3 నెలలు వాళ్ళపైన దాడి, వీళ్ళపైన దాడి, ఇవన్నీ వస్తాయి. అయితే కడపలో తెలుగుదేశం పార్టీ ఎంత ప్రెజర్ పాలిటిక్స్ చేస్తుందో అంత రివర్స్ లో వీళ్ళు కూడా ప్రెజర్, ఎందుకంటే జగన్ గారు కూడా ఛాలెంజ్ గా తీసుకుంటాడు కాబట్టి, సొంత జిల్లా కాబట్టి, వాళ్ళకి పట్టుంది కాబట్టి అందువల్లే దీనికి హీటెడ్ మూమెంట్ గానే ఉంటాయి. డెమోక్రటిక్ గా జరిగిపోతే మంచిది, లేకపోతే మొత్తం మీద మేయర్ ఎన్నికలు మళ్ళీ జరిగితే మాత్రం కొంత అడావుడి, ఒక యుద్ధ వాతావరణం, ఇవన్నీ కూడా కడపలో మనకు కనిపిస్తాయి. ఏం జరిగినా నా అంచనా ప్రకారం వాళ్ళకున్న పట్టు దాదాపు 90% వాళ్ళే కార్పొరేటర్లే, వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. సో ఈ కారణం రీత్యా, కడప జిల్లా కారణం రీత్యా వైసీపీ అభ్యర్థి మేయర్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్, కడపకి సంబంధించి అక్కడ మహానాడు జరగబోతుంది. అంటే చాలా కాలం తర్వాత రాయలసీమకు సంబంధించి మహానాడుని మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ ఇంత భారీ విక్టరీ సాధించిన తర్వాత మహానాడుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, ఏం ప్రసంగం చేస్తారంటూ కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కడపలో మహానాడు పెట్టారా, లేదంటే వైసీపీకి, లేదంటే రాయలసీమలో టీడీపీ కంచుకోటను మళ్ళీ రియాక్టివ్ చేయడానికి ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది అనుకోవాలా? కడపలో తెలుగుదేశం తన కోసం మహానాడు పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది. జగన్ టార్గెట్ చేసేదాని కోసం మహానాడు పెట్టుకుంటే బూమ్రాంగ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు ఎందుకు పెడతారు? వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ పార్టీ ఎదుగుదల, మంచి చెడ్లు గురించి మాట్లాడుకోవడం కోసం, బూస్టప్ కోసం పెడతారు. దానికే పరిమితం అయితే అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు, గెలిచారు, మంచి మూడ్ లో ఉన్నారు, బానే ఉంటుంది. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా కాబట్టి ఆడ పెట్టేసి మహానాడు విజయవంతం చేసేసి జగన్మోహన్ రెడ్డిని ఇరిటేట్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుద్దాం, ఇట్లాంటి ధోరణికి పోయినారంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి బూమ్రాంగ్ అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దేశం అంతా ఉంది, అంటే తెలుగు వాళ్ళు ఎక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ కంటే అభిమానులు ఉంటారు, కడపలో కూడా ఉంటారు. కడపలో ఉన్నప్పుడు
పులివెందులో పెట్టినా తప్పులేదు, కడపలో పెట్టి. ఎవరు తెలుగు మహానాడు అంటే ఏంటి? వాళ్ళ పార్టీ సభ్యత్వం వాళ్ళు వస్తారు. మహానాడులు కడపలో పెట్టినా వస్తారు, కుప్పంలో పెట్టినా వస్తారు, పులివెందులో పెట్టినా వస్తారు. వాళ్ళ పార్టీ సభ్యులే, వేరే వాళ్ళు రారు. కాబట్టి దీనికి పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే దీన్ని చూసి కడపలో మనం ఓడించేసాం మెజారిటీ సీట్లు, ఇప్పుడు మహానాడు పెట్టాం, రేపు పులివెందులలో ఓడించేస్తాం, ఇట్లాంటి ధోరణికి కానీ వెళ్ళారంటే, ఇప్పుడు కడపలో మీటింగ్ పెట్టి మహానాడు అంతా జగన్ తిట్టడం మొదలు పెట్టారు అనుకోండి, మామూలుగానే జగన్ తిడతారు. ఇంక కడపలో పెడితే ఇంక ఉత్సాహం ఎక్కువ కదా. మన వాళ్ళు ఉపన్యాసకుడు ప్రతి ఒక్కడు ఇంక జగన్ తిడతారు, నీ పని అయిపోయింది, కడపలో వచ్చాం, నీ ఊరికి వచ్చాం. బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది కదా, నీ ఇంటికి వచ్చాం, నీ ఊరికి వచ్చాం. ఈ డైలాగులన్నీ చెప్పుకుంటా ఉన్నారు అనుకోండి కడపలో. జగన్ నామస్మరణ, మహానామస్మరణ మారిపోయి జగన్ నామస్మరణగా మారిపోయింది అనుకోండి, ఎవరు నామస్మరణ జరుగుతుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఖాతా. కాబట్టి కడపలో పెట్టడాన్ని తప్పట్లేవు. నేనైతే ఒక రాయలసీమ వ్యక్తిగా తెలుగుదేశం పెట్టడాన్ని ఎందుకు స్వాగతిస్తున్నానంటే, కడపలో పైన తెలుగుదేశం పార్టీ తెలుసో తెలియకో ఒక పొరపాటు ప్రచారం చేస్తా ఉంటుంది. కడప కల్చరు గురించి పులివెందుల మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ విషయం తెలుసు, కానీ సాధారణ తెలుగుదేశం కార్యకర్తలు కడపలో దిగిన తర్వాత ఏమనుకుంటారు? కడప పోతే ఆడేమైనా బాంబులు ఉంటాయా, పులివెందులు పోతే ఆడేమైనా ఉంటుందా, ఏడేమైపోతుంది, అదే కదా సినిమాలలో చూపించేది. కడప అంటే పులివెందులు అంటే మొత్తం టాటా సుమో వేయాల్సిందే కదా. ఇది చూసి సమాజం కూడా అట్లే అనుకుంటారు. కానీ ఇప్పుడు పులివెందుల పూర్ణ పోతే పులివెందులు పోతున్నాం అని భయంతో పోతుంటారు. పులివెందులకు పోతే గానీ ఆప్యాయతలు తెలియదు, ఎంత ఆప్యాయంగా ఉంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత బాగుంటారు. పోయిన వాళ్ళందరికీ తెలుసు. పోనకు ముందు మీరైనా నేనైనా పులివెందులకు ఎప్పుడు పోకపోతే పులివెందులకు పోతున్నాం అంటే ఎట్లుంటుంది, సినిమాలు నరసింహారెడ్డి, నరసింహనాయుడు, వీరసింహారెడ్డి ఇవే గుర్తొస్తుంటాయి. అడిగి పోతే నరసింహారెడ్డి కాదు, వీరశివారెడ్డి కాదు, అడగ ఏమన్నా వారసత్వం ఉంటుంది, అన్నమయ్య ఉంటాడు, ఇట్లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు పుట్టినటువంటి ప్రాంతం, గొప్ప ప్రాంతం అని ఆడికి పోయినాక అర్థం. ఆడున్నటువంటి ఆహ్లాదమైన తోటలు, అరటి తోటలు ఇవన్నీ చూసిన తర్వాత ఇదంతా మామిడి తోటలు, అక్కడ ప్రజలే ఆప్యాయత పలకరింపులు ఇవి చూసిన తర్వాత సీన్ మారుతుంది. కానీ కడపలో కూడా తెలుగుదేశం మహానాడు పెడితే ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులందరూ ఈ రోజైతే ఇది ప్రచారం చేసుకున్నారు, కడప కల్చరు, రౌడీయిజం, ఫ్యాక్షన్, అవి కాదు కదా. కడప అంటే ఫ్యాక్షనిజులు, కడప అంటే నరసింహారెడ్డి కాదు, కడప అంటే అన్నమయ్య, కడప అంటే యోగయామన అనే గుర్తు వచ్చేదానికి ఉపయోగపడదు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీలో ఒక మానసిక మార్పు రావడానికి కడపలో పెట్టే మహానాడు దోహదపడుతుందని అనుకుంటున్నాను. వాళ్ళ కోసం వాళ్ళు మహానాడు పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది, మంచిదే. కాకుండా జగన్నామస్మరణ చేసి నీ ఇంటికి వచ్చాను, నీ నట్టింటికి వచ్చాను, ఇంకా రేపు పులివెందులకు వస్తామని డైలాగులు కానీ చెప్పుకుంటూ మహాసభ ముగించారంటే మాత్రం అది జగన్నామస్మరణగా మారిపోయి జగన్కి లాభంగా మారిపోతుంది. కడపలో మీటింగ్ పెట్టడం ద్వారా జగన్ ఏదైనా చేస్తామనుకుంటే రాజకీయంగా జరిగే పనిగా కడపలో మీటింగ్ పెట్టి కడపలో ఒక గండికోటో, ఒక గాలేరు నగరో, ఒక అంద్రినివా పూర్తి చేస్తున్న ఛాలెంజ్ తీసుకుంటే జగన్ గారికి ఇబ్బంది. మీరు జగన్ తిరగటా మొదలెట్టారనుకోండి, అది మీకే ఇబ్బంది. కాబట్టి ఏం చేస్తారని చూడాలి. ఓకే చూద్దాం సార్. దానికి ఇంకా ఒక 10 రోజులు టైం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రయోజనం.